యాక్చువల్ ఇంకా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? దీని మీద ఏం చేస్తున్నారు నా ఇంకా? సైడ్ నుంచి నేను నా కేస్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నడుస్తుంది కదా! వాళ్ళకి పిటిషన్ పెట్టుకోవాలి మేము. వీళ్ళు రూల్ ఫాలో అవ్వటం లేదు. ఇంకా అమ్ముతున్నారు. హ్మ్. సో, ఇలా డిలే అవుతుంది. వచ్చిన ఆర్డర్స్ కూడా పాస్ చేయట్లేదు. ఇప్పుడే మీరన్నారు మన సిస్టమ్ ఇంత ఇదిగా ఉంది అని చెప్పి. మరేం చేస్తాను? సో నేను చేయగలిగింది యాహ్! చేస్తున్నాను. అదే అంతే. అంటున్నా. అంటే మనం అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. అది కాదు మేమనేది. హ్మ్. సో, ఎంతకి ఇది తెగకపోతుంటే ఇంకా ఏం చేసే వీలుందంటారు? ఇంకింతే. మనం చేయగలిగింది ఇంతే. బట్ హ్మ్. ఆల్రెడీ ప్రొడక్షన్ అవ్వదు. ఈ ఉన్నయి కూడా అమ్మకూడదనేదే. హ్మ్. సో, ఇది గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా గట్టిగానే తీసుకుంటున్నారనేది మనకి తెలుస్తుందిప్పుడు. సో వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్‌లో గట్టిగానే వాదించి, "నో, వి ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ ఆన్ దిస్ ఆర్డర్" అని క్లియర్‌గా చెప్పారు. బట్ ఆళ్ళు తీసుకున్న ఆ ఇంప్లిమెంటేషన్ వేరియస్ సిటీస్‌లో, విలేజెస్‌లో ఆఫీసర్స్, ఎఫ్ఎస్ఎస్ఐ కరెక్ట్. ఆఫీసర్స్ మరి కొంచెం యాక్టివ్ అవ్వాలి. హ్మ్.